నమస్తే జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత గోదావరికని ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు ఆర్థిక చేయూతను అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబానికి చెందిన 19 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల ఆటో డ్రైవర్ రోడ్డున పడ్డారని, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం కనీసం కనువిప్పు పొందాలని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తనపై కొంతమంది కుట్రలు పన్ని 10ల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టారని ఆరోపించిన ఆయన రామగుండంకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారని, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. కేటీఆర్ తనకు మార్గదర్శకుడని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆయన ఐతా శివ, రమణారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు తసీమా బాను, మాజీ కౌన్సిలర్లు కృష్ణస్వామి, బొట్లపోషం, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జావీద్ పాషా, విహెచ్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సిగిరి రాము తదితరులు పాల్గొన్నారు. మన ఆటో డ్రైవర్ల బ్రతుకులు ఈ ఆటో డ్రైవర్ల కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరియు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ మన బ్రతుకులలో ఎంతో కొంత ఆశలు నింపి చిగురిపోయేస్తున్నటువంటి మిత్రులారా, ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రశాంత్ గారి కుటుంబ సభ్యులు, కందుకుల రాజేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు, మంతెన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు, శ్యామ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు, హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మిత్రులారా, పోతున్న ఈ రోజుల్లో ఒకరికి సేవ చేయడం అనేది ఈ బిజీ లైఫ్ లో చాలా అరుదుగా ఉంటారు. మనకున్న దాంట్లో మనం ఎంతైతే ఎంతో సంపాదించుకుంటున్నామో దాంట్లో కనీసం మనకున్న దాంట్లో కొంతైనా నలుగురికి పంచాలనే సదుద్దేశంతో విహెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున గత 6 నెలల క్రితమే ఇక్కడ మా సోదరులు శ్రీధరన్న గారు ఉన్నారు. వారు ఒక రోజు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల, మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎట్లయితే వాళ్ళ ఉపాధిని కోల్పోయిండ్రో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కొన్ని విధానాల పట్ల మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. కాకపోతే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని విధానాలు, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని అబద్ధపు హామీల వల్ల చితికిలో పడిపోయినటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు మీరు సాయం చేయాలన్నా అని చెప్పేసి నన్ను కోరినప్పుడు నేను గడిచినటువంటి 6 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు రామగుండం మరీ ముఖ్యంగా ప్రాంతంలో దాదాపు ఒక 200 నుంచి 250 మంది కుటుంబాలకు నా సొంతంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్థాపించి వారికి ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలకి నేను కొంత నా వంతుకు చిరు సాయం చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే అన్నా శ్రీధర్ గారు నాకు తన సమస్యను చెప్పినరో ఆ రోజు నేను మా జాయిద్ పాషా గారు ఉన్నారు అక్కడే, తర్వాత మా మిత్రులు సాయి గారు ఉన్నారు, పొగాడి శ్రీనివాసరావు గారు, మా రాము సిగిరి, మేమందరం కూడా కూర్చొని మరి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఒక ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉచిత బస్సు పథకం పెట్టి అట్లాగే ఆటో డ్రైవర్లకు కూడా భరోసానిద్దామన్న ఉద్దేశంతో ఒక హామీని ఇచ్చారు వాళ్ళు. ఆ హామీ ఇలా గంగలేసిపోయింది. ఆ హామీ ఏంటంటే ప్రతి ఏటా ఒక్కొక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తారు. ఎవరికైనా వచ్చిందా అమ్మాయి ఆటో డ్రైవర్ కుటుంబాలకు? ఏటా ఎవరికి రాలేదు. సో అది గది. సో వాళ్ళట్లా చేసింది కాబట్టి ఒక సంవత్సరమో లేకపోతే 10 నెలల కాలంలో మనము చేయగలిగే ఏదైతే ఒక సాయం, నెలకు వాళ్ళు 1000 రూపాయలు చొప్పున 12,000 ఇస్తారు. నేను కూడా గదే ఒక 10 నెలల వరకు 10,000 రూపాయలు ఇద్దాం, వాళ్ళకి కాస్త కూస్తో ఉపశమనం చేకూరుతుంది అని చెప్పేసి మేమందరం కూర్చొని ఆలోచించినప్పుడు పుట్టినటువంటి ఆలోచన ఆ 10,000 రూపాయలు ఇద్దామని చెప్పేసి కలిగింది. మరి మిత్రులు ఇందాక జాయిద్ పాషా గారు, శివకుమార్ గారు అందరూ చెప్పిండ్రు ఏమని, ఇక్కడ ఇలా నేను చేస్తున్నటువంటి చిరు సాయం ఏదైతే ఉందో
ఈ ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగించి వాళ్ళు చెప్పినటువంటి హామీ, కొత్త హామీలు అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఏం చెప్పిండ్రు, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి 12,000 అన్నారు. మరి గదే ఒకసారి కదలిక తీసుకొచ్చి ఈ ఆటో డ్రైవర్ కుటుంబాల్లో మరి వాళ్లకు ఈ ఫ్రీ ఉచిత బస్సు వల్ల కలిగినటువంటి నష్టాన్ని, ఏదైతే కొంత ఉపాధి నష్టం జరిగిందో అది కొంత ఉపశమనం కలిగించే పథకం కాబట్టి వాళ్ళ పథకాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలన్న ఒక సదుద్దేశంతో, ప్రభుత్వంలో కొంత కనువిప్పు కలగాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను పూనుకున్నాను. ఇందులో ఒక మెడికల్ స్టూడెంట్ ఉంటాడు, చాలా అత్యంత పేదరికంలో మరి ఉన్నటువంటి విద్యార్థి. తనని ప్రతిమా మెడికల్ కాలేజ్లో తనకు ప్రతి నెల కూడా ఖర్చుల నిమిత్తం తనకి డబ్బులు పంపిస్తూ తనని చదివిస్తున్నాను నేను. అట్లాగే ఉద్యమకారుల అబ్బోజు రాంబాబు గారి పిల్లలైనట్టు అయినా కానీ, లేకపోతే గతేడాది ఒక 2 పిల్లలు అనాథలైంది ఇక్కడ. మరి వారి చనిపోయినాక కూడా వారి పిల్లలు అనాథలైందని చెప్పి వారి పిల్లలకు కూడా 10వ తరగతి చదివేంత వరకు, ఇప్పుడు పిల్లలు 3వ తరగతి 4వ తరగతి ఉన్నారు అంటే ఒక 6-7 ఏళ్ళు, ప్రతి ఏటా వాళ్ళ పిల్లలకు కూడా నేనే చదువు చెప్పించాలని ఒక గిఫ్ట్ స్మైల్, అది కూడా కేటీఆర్ గారు పిలిపారండి. 1 సంవత్సరం ఏమో నేను పుట్టినటువంటి సొంత ఊర్లో గవర్నమెంట్ స్కూల్ స్థాపించడం జరిగింది గిఫ్ట్ స్మైల్ లో భాగంగా. సో ఇట్లా చెప్పుకుంటూ ప్రతి ఏటా చేసుకుంటూ ఇలా ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో కొంత చిరునవ్వుల్ని అందించాలన్న ఒక సదుద్దేశంతో ఈ 19 మందో 20 మందో దురదృష్టవశాత్తు మరణించినటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు సేవ చేద్దామని ఈరోజు ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. దానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు, ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రానున్న రోజుల్లో కూడా విహెచ్ఆర్ ఫౌండేషన్ అంటే వ్యాళ్ళ హరీష్ రెడ్డి, దాని పేరు కూడా చాలా మందికి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది బయట. విహెచ్ఆర్ అంటే వ్యాళ్ళ హరీష్ రెడ్డి, నా సొంత పేరే. వ్యాళ్ళ హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా రానున్న రోజుల్లో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ప్రతి ఒక్క మరి ఎవరైతే కష్టాలలో ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము ఇంటింటికి వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళ కష్టాలను తీర్చే ప్రయత్నం, నా వంతు సాయం. అందరి కష్టాలు నేను తీర్చలేదు, నేనే పెద్ద దేవుడి కాదు, పైన ఊడిపడలేదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి కొంత దాంట్లో నేను చిరు సాయం చేస్తానని చెప్పేసి ఆశిస్తూ, నాకు సహకారం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై తెలంగాణ.